ఇప్పుడు నేను అనేది ఏంటంటే గతంలో హరీష్ రావు గారు ఇదే రకమైన చర్చ పెట్టాడు. దుబ్బాకలో కూడా ఈ మాట మాట్లాడాడు. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా ఇదే మాట మాట్లాడారు. మామేం చెప్పిండు తెలంగాణ ఉద్యమంలో, దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తల నరుక్కుంటా అన్నాడు. గంత పచ్చాబద్ధం చెప్పినోడు గింత చిన్న అబద్ధం చెప్పడా? సో ఈ రెఫరెండం ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకం వచ్చిందనుకో, స్వయంగా ఏం శిక్ష విధించుకుంటాడో హరీష్ రావు గారు చెప్పాలి. ఇప్పుడు ఇది రెఫరెండం అన్నాడు, రెఫరెండం అనుకూలంగా వస్తే ఇంకా ఉన్నది ముఖ్యమంత్రి, కుర్చీ మీద కుర్చీ వేస్తారు వాళ్ళ మామకు. గెలిచిండంటే ఈయన ఉద్యోగం ఊడుడు, శంకరగిరి మాన్యాలు పట్టుడు ఖాయం హరీష్ రావును. ఓడిండు అనుకో, వాళ్ళ మామకి ఏం శిక్ష విధిస్తాడో హరీష్ రావు గారు చెప్పాలి. ఈ రెఫరెండం అనే ఎన్నికల్లో రెఫరెండంలో ఒక ఓడిపోతే ఏం శిక్ష విధించుకోదలుచుకున్నాడు హరీష్ రావు గారు, వాళ్ళ మామకి ఏం శిక్ష విధించదలుచుకున్నాడు చెప్తే దాని మీద మేమేమన్నా చెప్పగలం. రెండు 2011లో ఎమ్మెల్సీ ఎన్నికలు, మళ్ళీ మీరు ఒకసారి రికార్డ్స్ తిరిగేయండి. ఎండెల లక్ష్మీనారాయణ, కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు, మహమూద్ అలీ గారిని ఎన్నికలలో నిలబెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 ఓట్ల కోసం బీజేపీ ఆఫీసుకు పోయి ఓట్లు అడుక్కొచ్చుకున్నది కేసీఆర్. భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్ళి బండారు దత్తాత్రేయను, కిషన్ రెడ్డిని, ఎండెల లక్ష్మీనారాయణను కలిసి 2011 ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఓట్లు వేయించుకొని ఆయన 3 ఓట్లు అమ్ముకున్నాడు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఇంకొక పేరు, ఆ ముగ్గురిని మళ్ళీ తర్వాత సస్పెండ్ కూడా చేసిండు. అంటే పక్క పార్టీ వాళ్ళే ఓట్లు తెచ్చుకున్నాడు, సొంత పార్టీ వాళ్ళే పైసలకు అమ్ముకున్నాడు. మొదటి అంశం 2011 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇది. తర్వాత గాడ్సే వారసులు ఎవరయ్యా? అమిత్ షా, నరేంద్ర మోడీ. కేసీఆర్ గాడ్ ఫాదర్స్ ఎవరే? అమిత్ షా, నరేంద్ర మోడీ. 15 రోజులకు ఒకసారి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ గాడ్ ఫాదర్లు అయిన గాడ్సేల దగ్గర ప్రదక్షిణలు చేస్తూ ఆదేశాలు తీసుకొని కేసీఆర్ వస్తుంటే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుండు. అంటే తండ్రిని ఏమైనా అనలేక నన్ను గిల్లుతే తండ్రిని 2 జపరిస్తానేమన్నా అట్లాంటి కోరికతోనేమన్నా ప్రయత్నం చేస్తుండేమో నాకు తెలియదు కేటీఆర్ గారు. 100%. ఇప్పుడు మనందరము పత్రికలలో చూస్తాం, మనం కూడా కోరుకుంటాం, కష్టపడి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి అక్కడ జెండా ఎగరేయాలని కోరుకుంటారు. చాలామంది పోయి ఎగరేస్తారు కదా. అది సహజంగా మనలాంటి వాళ్ళందరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే ఒక గొప్పగా భావిస్తాం. కానీ కేసీఆర్ అనేటోడు రివర్సు. ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి కిందికి దుంకి చూసినారా నా అంత మొగోళ్ళేడు, ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి నేను కిందికి దిగినా కాళ్ళు చేతులు ఇరిగినాయి చూడు నావని గొప్పగా చెప్పుకుంటాడు. సూసైడల్ టెండెన్సీ అంటారు దీన్ని. ఆత్మహత్య ఆలోచన విధానం. కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడు. 2001 నుంచి 2021 వరకు 20 సంవత్సరాలు కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని చూడండి. 2006లో అక్కడ ఇక్కడ పదవులు అనుభవిస్తుంటే ఉన్న పలంగా రాజీనామా అన్నాడు, మీరే ఎన్నికలు చేసిరు. 2008లో మళ్ళీ రాజీనామాలు అన్నాడు, ఓడిండు, సావు తప్పి కన్నులొట్టబోయింది, పార్టీ ప్రెసిడెంట్కే రాజీనామా చేసిండు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీని తెలంగాణ ద్రోహుల పార్టీ అని తిట్టిండు. 2009లో అదే పార్టీతో పొత్తు పెట్టుకుండు. 2010 నుంచి 14 వరకు ఎన్నిసార్లు కలగాపులగం రాజకీయాలు చేసిండు. ఆ తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినాక కూడా ముందస్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్ళిండు. మధ్యలో రాజయ్యను గొంతు కోసిండు. ఇప్పుడు ఈటెల రాజేందర్ను కూడా మంత్రి పదవి నుంచి తొలగిస్తే అయిపోయి ఉండేది, ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే. వెంటాడి అతను బీజేపీలోకి పోయి ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఇప్పుడు ఇగో నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి వచ్చింది. అంటే ఈ 20 ఏళ్ళ కేసీఆర్ ఎన్నో రకాల రాజకీయ నిర్ణయాలల్ల సూసైడల్ టెండెన్సీ అనేది స్పష్టంగా కనిపించింది. ప్రశాంతంగా రాష్ట్రం ఉండడము కేసీఆర్కు నచ్చదు. ఎప్పుడు ఏదైనా ఒక రకమైన ఒడిదుడుకులకు తెలంగాణ సమాజాన్ని లోను చేస్తేనే కేసీఆర్ నాయకత్వం గురించి ప్రజలు చర్చించుకుంటాడని కేసీఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తాడు.
ఇవాళ 2 ఏళ్ల ముందు ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ గురించి చర్చించుకోవాలని, రెండవది కొడుకులు ముఖ్యమంత్రిని చేయని కుటుంబంలో వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడానికి ఎన్నికలకు పోయి మళ్ళీ గెలిచినాక నేను ముఖ్యమంత్రిని చేస్తా అని ఆ మధ్యలో కుటుంబం ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మాట చెప్పిండు. అప్పటికాడికి అబద్ధం అందరికీ చెప్పినట్టే. ఇప్పుడు అది బిగుసుకున్నది. ఎన్నికలు కాగానే చేస్తాంటివి, నా సంగతి ఎందుకు తేల్చి అంటున్నాడు కేటీఆర్. ఉంచితే ఇప్పుడే చేయి, లేకపోతే ఎన్నికలు కాగానే నన్ను చేయని. తండ్రి కొడుకుల పంచాయతీ ఇది. దీంట్లో ఉప ఎన్నికలకు పెద్ద సిద్ధాంతం లేకపోతే పెద్ద ప్రజల కోణం ఏం లేదు. గుజరాత్ ఎన్నికలు 2022 డిసెంబర్ 9 మొదటి విడత, 14 రెండో విడత ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. 2022 డిసెంబర్ 31 లోపల ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేసీఆర్ అనేటోడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ రాజకీయ ఆత్మహత్యకు మీరే ప్రత్యక్ష సాక్షులు అవుతారు. ఇంకా 12-13 నెలలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు ఓపిక పడితే కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మీకు సీనియర్ల నుంచి జూనియర్ల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. అన్ని రకాల సహాయ సహకారాలు అందబట్టే కదా ఇన్ని కార్యక్రమాలు. 100 రోజుల్లో ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నామో మీరు చూసిండ్రు కదా. ఇంద్రవెల్లి కావచ్చు, మహేశ్వరం కావచ్చు, మూడుచింతలపల్లి కావచ్చు, గజ్వేల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈరోజు కరీంనగర్లో అభ్యర్థి ఎన్నికలు కావచ్చు, పెట్రోల్ ధరల మీద పోరాటం కావచ్చు. 100 రోజుల్లో దళిత గిరిజన దండోర కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ సైరన్ కావచ్చు, పెంచిన పెట్రోల్ ధరల మీద పోరాటం కావచ్చు. ఇన్ని రకాల కార్యక్రమాలను విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మీద లక్షలాది మందితోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదం దొక్కుతున్నారంటే పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వం వరకు సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు కాబట్టే ఇది సాధ్యమైంది. మీకందరికీ తెలుసు, గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులే, ప్రధాన కార్యదర్శులే, రాష్ట్ర కార్యదర్శులే అదే వ్యవస్థతోని ఒక్కరిని కూడా నేను మార్చలేదు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియమించిన వ్యవస్థనే ఇంత అద్భుతంగా పనిచేసింది అంటే వాళ్ళందరి సహకారము ఉండబట్టే నేను ఈ స్థాయికి కార్యక్రమాలను తీసుకెళ్తున్నా. ఇవాళ హుజూరాబాద్ ఎన్నికలలో కూడా మొత్తం పార్టీ శ్రేణులందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు అంటే 100% తెలంగాణలో ఉండే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పార్టీ అభిమాని సహకరిస్తున్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు సహకరించిన ప్రతి వారికి నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది సమ్మిళితమైన సమాలోచన. అనుభవజ్ఞులకు అవకాశం ఉంటుంది, యువకులకు ప్రోత్సాహం ఉంటుంది. ఈ రెండింటిని సమపాళ్ళలో ఇప్పుడు మనం ఏదైనా చేసినామనుకో, వంట చేసినామనుకో, కారం మొత్తం వేసినా రుచిగా ఉండదు, ఉప్పు మొత్తం వేసినా రుచిగా ఉండదు. ఉప్పు కారం దానికి వేయాల్సినంత వేస్తేనే వంట అనేది రుచికరంగా ఉంటుంది. ఎన్నికల బరిలో కూడా యువకులకు, అనుభవజ్ఞులకు, సీనియర్లకు సముచితమైన స్థానం శ్రీమతి సోనియా గాంధీ గారు కల్పిస్తారు. అదే రకంగా ఎన్నికలలో ఇస్తాము. కష్టపడితే ఇంటికే బీఫామ్ వస్తుందని నేను చెప్పిన యూత్ కాంగ్రెస్ సమ్మేళనంలో బల్మూరు వెంకట్ అప్లికేషన్ పెట్టుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇది ఒక లిట్మస్ టెస్ట్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉంటుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. ఏది చెప్తే అదే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్న సంగతిని తెలంగాణ సమాజం గమనించాలి. రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ బల్మూర్ వెంకట్కి అవకాశం ఇచ్చినా, కొట్లాడేటోళ్లకు, కష్టపడేటోళ్లకు, ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద ప్రభుత్వంని నిలదీసే వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. గాంధీ భవన్ హైదరాబాదులో లేకపోతే ఏఐసిసి భవన్ ఢిల్లీలో తిరగడం మానేసి గల్లీలలో ప్రజల మధ్యలో ఉండని,
దళితులు గిరిజనులు బలైన వర్గాల కోసం కొట్లాడండి. సామాజిక న్యాయం కోసం వచ్చేది సోనియమ్మ రాజ్యం. సోనియమ్మ రాజ్యంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం ఉంటుంది, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వయం పాలన ఉంటుంది, సర్పంచ్ గౌరవం సర్పంచ్కు ఉంటుంది, ఎంపీటీసీకి ఉంటుంది, ఎంపీపీ జడ్పీటీసీలకు ఉంటుంది. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఎన్నికైన పార్టీల నుంచే ప్రజలకు సంస్కృతిని తీసుకొచ్చిండు. ఒత్తిడి చేసి భయపెట్టి లొంగ తీసుకొని కండువాలు కప్పి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇష్టం లేకున్నా వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదు. స్థానిక సంస్థలలో ఆయా పార్టీల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా స్వయం పాలన చేసే విధంగా వాళ్ళ గ్రామాలల్లో వాళ్ళ మున్సిపాలిటీలలో వాళ్ళే పనిచేయచ్చు. ఇవాళ లైట్ల కాంట్రాక్ట్ ఒకనికి, ఊడ్చే కాంట్రాక్ట్ ఇంకొకరికి, శ్మశానాలు కట్టేది ఇంకొకడికి, సంతకం మాత్రం సర్పంచ్ది. అప్పులు తెచ్చి వాడు కడితే బిల్లులు రావు, వాడు ఆత్మహత్య చేసుకోవాలి. అసలు ఎంత చిల్లర సంస్కృతి వచ్చి శ్మశానాలకు కూడా పింక్ కలర్ వేసుకున్నారా? ఊర్లో ఉన్నో నెల తీసుకుపోయి దాంట్లో వాతాల్చిందే. ప్రతి ఊర్లోటి కేసీఆర్ పింక్ శ్మశానం కట్టుకున్నాడు, ఆయన కోసం ఆయన కుటుంబం కోసం. నాకైతే తెలియదు. శ్మశానాలకు కూడా ఎవడైనా పింక్ కలర్ వేసుకుంటాడా? ఎవడైనా పైశాచిక ఆనందం కాకపోతే మీరు చెప్పుర్రి. మీరు ఏ ఊర్లోనే శ్మశాన వాటికి పోయి మీరు ఫోటో తీయండి. పింకు దరిద్రం ఉంటుందా లేదా చూడండి. సచ్చాడికి పోతే కూడా ఏందా ఈ కర్మ, దిక్కుమాలిన కర్మ. ఇప్పుడు కేటీఆర్ అనేటోడికి ఫీల్డ్ మీద పోయే పని లేదు, ఆడాడు ఉండి ఏదో ఒకటి మాట్లాడాలి. సో ఇలాంటివి మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయన ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యేల టికెట్లు ఎట్లా అమ్మిండు, ఎంతెంత కమ్మిండో మీకు తెలుసు. అలా పార్టీ ఆఫీసులో వెంకటరెడ్డి అనేట ఆయన 2009లో సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ కొనుక్కున్నా అంటే ఇప్పుడున్న కర్ణప్రభాకర్ ఇల్లే కొట్టింది. టికెట్ కొనుక్కుంటావరా మా పార్టీలో? వాడు అప్పుడు కండువ కొనుక్కొని వచ్చాడు, ఇంట్లోకి పోయి టికెట్ కొనుక్కున్నాడు. టీఆర్ఎస్ భవన్ కాడికి వచ్చి కండువ కొనుక్కుంటున్నాడు. ఇప్పుడే టికెట్ కొనుక్కున్న సార్ లోపల, ఇప్పుడు కండువ కొనుక్కొని వచ్చిన అంటే ఆన్నే పట్టుకొని పల్ల చెంపలు వాయించారు కర్ణప్రభాకర్ వీళ్ళు. గట్లాంటి సంస్కృతిలో పుట్టినోడు కేటీఆర్ గట్లనే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డిని పీసీసీగా శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించిండ్రు. మాణిక్ ఠాగూర్ గారు కాదు నియమించేది. మీరు ఆర్డర్ కాపీ చూడండి ఒకసారి. ఈ భూమి మీద ఎవరికైనా సోనియా గాంధీ గారిని డబ్బులతో కొనుక్కునే శక్తి ఉందా? అదే నిజమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? సో ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు కనీసము రోజు మనం అన్నమే తింటామని గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక అర్థం పర్థం ఉంటే. లేదు దీంట్లో మీద చర్చిద్దామంటే అంటాడా? మళ్ళీ ఏందని వెనక తిరగగానే ఉరికిపోయి టీచర్కి చెప్తారు చూడు. స్కూల్లో మీరు కూడా ఉంటారు కదా, స్కూళ్ళలో పిల్లలు సార్ కొడుతున్నాడు సార్ అని ఉరికిపోతాడు. సార్ వీడు నన్ను కొడుతుండి గిచ్చుతుండి సార్ అని. ఏం సంగతి అని నేను వెనకగానే మళ్ళంగానే కోర్టు కురుకుతాడు. సార్ కొడుతున్నాడు తిడుతున్నాడు సార్, నువ్వు నాకు స్టే ఇవ్వమని. ఎవడన్నా రాజకీయ నాయకుడు కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడా? నన్ను ఏమనొద్దు రేవంత్ రెడ్డి అని చెప్పమని. మీరు చెప్పురు ఎన్నిసార్లు కోర్టుకు ఒకటే ఆయన సమాధానం చెప్పవా అంటే అంటాడు. మళ్ళీ అట్లని ఊకోనా ఊకోడు. ఎట్లా చూస్తే తోడు దొంగలు గూడుపుట అని దాంట్లో ఏంది ఉంది? అంత ఒకటే తాండో ముక్కలు. ఢిల్లీకి పోతే కేసీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ఆయన ఎవరు మన ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ షెకావత్, అందరు అల్లయ్య బలేనే బెల్లం చుట్టూ ఈగల్లాకనే ఉండ్రి. కేసీఆర్ అడిగితే ఇది ఒక్కటే అన్నారా? రైతు బంధు కోడిగుడ్డ అంత బంగారం ఇచ్చినా దళితులు తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటారు, కేసీఆర్కి మాత్రం వాత పెడతారు. ఎందుకంటే దళితులను మీరు ఒక్కటే చూడండి. ముఖ్యమంత్రి పదవి దళితులకు వాళ్ళు అడగలే, 3 ఎకరాల భూమి వాళ్ళు అడగలే, దళిత బంధు స్కీము వాళ్ళు అడగలే. ఈ 3 కేసీఆర్ ఇస్తాడు. కానీ దళితులు 25 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నది ఏబిసిడి వర్గీకరణ. దీని మీద అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా అన్నాడు. కేసీఆర్ ఇస్తాన్నవి ఇయ్యలేదు. కేసీఆర్ కుటుంబం అన్న సంగతి బీజేపీ అనేది ఒకటి కాదు 2. బీజేపీ కేసీఆర్, బీజేపీ నడ్డా.
సో ఇక సరే బండి అంటే మీకు తెలుసు ఇక ఆయన ఆటలో అరటిపండు, ఆయనకి ఏం పెద్దగా పాత్ర లేదు. ధన్యవాదాలు. రాష్ట్ర బడ్జెటే 1,75,000 కోట్లు. 2 లక్షల కోట్లు ఎట్లా కేటాయిస్తాడు సోదరా? 1,75,000 కోట్లల్లో 75,000 కోట్లలో ప్లానింగ్ నాన్ ప్లానింగ్ అని ఉంటుంది. ప్లానింగ్ నాన్ ప్లానింగ్ అంటే ఖర్చులు ప్రతి నెల జీతభత్యాలు, అది పోంగా మిగిలిన దాంట్లోనే వెల్ఫేర్. మళ్ళీ వెల్ఫేర్లో ఫిక్స్డ్ ఉన్నాయి, పెన్షన్ పథకాలు ఆల్రెడీ ఉన్నాయి. 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అప్పులో అస్సలు కట్టకపోయినా మిత్తి కట్టాల్సిందే. ఇది ఒక డబ్బా అనుకో, ఆదాయం వచ్చే రూపాయి ఇక్కడ పడితే ఫస్ట్ అప్పులకు పోయినాక ఏమైనా మిగిలితే కింద పడితేనే అది వెల్ఫేర్కి వస్తుంది. మీరు ఎగ్గొట్టనికే లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్స్ ఏమొచ్చినా ప్రభుత్వ ఖజానాలో జమ కాగానే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులకు సంబంధించిన అసలు మిత్తి తీసుకున్నాక ఏమైనా కింద అంటే ఇది ఒక డబ్బా అనుకో, ఇట్లా పెద్ద డబ్బాల పైన ఆదాయం అనేది పడితే దీంట్లో ఎవరికి వాళ్లకు అప్పులు లోన్లు మిత్తీలు పోయినాక మిగులుతుంది. ఆ మిగిలిందే కిందికి వస్తుంది. ఆ దాంట్లోనే ఈ వెల్ఫేర్ అంతా చేయాలి. అసలు ఈ వెల్ఫేర్కు లేవు. ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఇస్తలేడు. మీరే చూస్తారు. పెన్షన్ ఎంత లేట్ వస్తుందో మీరు చూస్తారు. సర్పంచులకు వీళ్ళకు బిల్లులు వస్తలేవు, మీరు చూస్తారు. ఎంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ రకంగా దళిత బంధుకు 2 లక్షల కోట్లు ఇస్తాడు? రాష్ట్ర బడ్జెటే లేదు. ఒక సంవత్సరం బడ్జెటే 1,75,000 కోట్లు ఉంటే అందులో నీకు వెల్ఫేర్లు అండ్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ పోను నీకు 40,000 కోట్లు కూడా మిగలదు. 40 నుంచి 50,000 కోట్లు ఉంటుంది సంవత్సరం మొత్తం మీద. అంటే సంవత్సరాన్ని నెలకు ఒక 4-5 కోట్లు. ఈ 4-5 కోట్లలో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఆయన ఉండేదే సంవత్సరం, ఇప్పుడు 2,000 ఇచ్చింది. మిగతా సంవత్సరాలకు అలా అయ్యే జాగిరా రాయనికే ఏందుంది? ఎట్లా చెప్పు సోదరా నువ్వు? ఇప్పుడు ఆయన నెక్స్ట్ 7 ఇయర్స్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాడు. నెక్స్ట్ 7 ఇయర్స్ ఇన్కమ్కి ఈజ్ అని ఓన్ యజమానా ఎట్లా చెప్తాడు? మీరు చెప్పండి. సో అంటే కేసీఆర్ పచ్చబోధం చెప్తున్నాడు. ఏం కేటాయిస్తావు? వెల్ఫేర్కి ఏం కేటాయిస్తావు? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కేటాయిస్తావు? రోడ్లు మెయింటెనెన్స్కు కొత్త వేయాల్సిన పనులే, వేసిన రోడ్లకు గుంతలు పడితే ఏం కేటాయిస్తావు? ఇక మిగిలింది ఏంది? దళితులకు వంచేది ఏంది? అసలు ఏమైనా అంటే నేను అందుకే అడుగుతున్నా. చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు వచ్చే ఆదాయం ఎంత? అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏంది? అండర్ పైప్ లైన్లో ఉన్న అభివృద్ధి పథకాలు ఏంటివి? దాని మీద చర్చ చేద్దాం ట్రాన్స్పరెంట్గా. దీంట్లో వేరే ఏం లేదు. పబ్లిక్ ఒక శ్వేతపత్రం విడుదల చేసినట్టుగా చర్చ పెడదాం. కాంగ్రెస్ పార్టీ నుంచి 2-3 వస్తాం, మీరు 2-3 రాండి. ఎక్స్పర్ట్స్ని కూడా తెచ్చుకోండి, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా తెచ్చుకోండి, ఆర్థిక శాస్త్రవేత్త వాళ్ళ సైడ్లో ఉన్న వాళ్ళని తీసుకొని రమ్మని 4 ఈ ఆర్థిక అంశాల మీద నిపుణులను కూర్చోబెట్టి ఓ రోజంతా చర్చ పెడతాం. ప్రజలకు ఒక అవగాహన కల్పిద్దాం. ఒకవేళ నిజంగా మా అవగాహనలో ఏమైనా లోపం ఉంటే మేము కూడా సరిదిద్దుకుంటాం. మేము కూడా ప్రతిపక్షం అనేది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. బ్లంట్గా బ్లఫ్ చేసే ఆలోచనతోని, తప్పుడు మాటలు చెప్పి తప్పించుకోవాలన్న ఆలోచనతోని ప్రభుత్వం బయటికి రావాలి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. కవులు, కళాకారులు, మేధావులు ఎంతోమంది తెలంగాణ సమాజంలో ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలతో ఎంతకాలం గడుపుతాడు? కేసీఆర్ ఏం లేదు, ఇక్కడున్న దిశ అక్కడ పెడతాడు, అక్కడున్న దిశ ఇక్కడ పెడతాడు, అంతే. మీరు చూడండి, ఏదో ఒక స్కీమ్ ఆపి వీడికి తెచ్చిండు. ఇప్పుడు 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ పెండింగ్ ఉంది. 3 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. పెన్షన్స్ డిలే అయినాయి. రైతు బంధు ఇస్తలేడు. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బ్యాంకులో వేసిండు. ఇక్కడ ఫలితాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి దాని మీద స్టే తెచ్చిండు. నువ్వు హైదరాబాద్లో 10,000 ఇవ్వలేదు మిత్రం, వరదలలో కొట్టుకుపోయిన చచ్చిపోయిన వాళ్ళకు. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు కొంతమందికి ఇచ్చిండు. తర్వాత అందరికి ఇస్తా అన్నాడు కదా. హైదరాబాద్ రాండి, మీకు కావాలంటే బస్సులు పెడతా. 10,000 ఇవ్వలేనోడు 10 లక్షలు ఇస్తాడా సోదరా? ఎట్లా నమ్ముతాం కేసీఆర్ను? మీరు కూడా ఆలోచన చేయండి. వెనకటికి మీ గల్ఫ్ కంట్రీస్కి పంపించేటోళ్ళు ఇట్లకెళ్ళి ఉండే చూడు, కోరుట్ల, జగిత్యాలు ఇట్లకెళ్ళి దళారులు ఉండేటోళ్ళు గల్ఫ్ కంట్రీస్ పంపిస్తామని చెప్పి పాస్పోర్ట్లని బ్రోకర్లు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.